Oh, it's good to be with India this evening. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరితో ఉండడం ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నది. I want to thank everybody for making the change of time with us, and so we can continue to teach. But this school in Mexico has caused a lot of upheaval in my schedule. ఎందుకోసం అంటే సమయము కొంచెం మార్చడం అనేది జరిగింది. దానిని బట్టి కొంచెం పరిస్థితులు ఎదురుపడుతూ ఉన్నాయి. నన్ను లైట్ ఆపినాను. We are still in the book of Ephesians, and we're in chapter 4. మనమందరము కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అందరం ఉంటూ ఉన్నాము. Chapter 4, and we will start in today at, well, we're supposed to start in today at verse 25, but I'm going to back up to verse 22. One more time, we'll go over this. Verse 22. మరొక పర్యాయము అందరము కూడా ఒకసారి ఈ విషయాలన్నిటినీ మనం గమనిద్దాం. దేవుని సన్నిధానంలో వందనాలు చెప్తున్నాను. God bless you, my brother. Praise Lord, Pastor. Praise Lord. Amen. Thank you, brother. God bless you guys. It's good to see you. It's good to see you. One minute, Pastor. Small 1 minute. Okay, yeah. Yes, Pastor. Yes. Okay. So we're gonna go back to verse 22. మనం 25వ వచనాన్ని నేర్చుకునే ముందుగా 22వ వచనాన్ని ఒకసారి మనం అందరం కూడా ధ్యానించుకుందాం. Okay. So go ahead and read verses 22, 23, and 24. Yeah. 22వ వచనాన్ని, 23వ వచనాన్ని, 24వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి నాతో ఫాలో అవ్వాల్సి కోరుతున్నానండి. కావున మునుపటి ప్రవక్తన విషయములోనైతే మోసకరమైన దురాలోచన వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. So in these verses, we're seeing that we put on and we take off. We take off and we put on. మనం చూస్తున్నట్లయితే జరుగుతున్న సంఘటనలన్నిటినీ అనుసరించే వారిగా ఉండాలి. So we're supposed to take off like a robe, take off the old man. There's an old man. మన పాత స్వభావాన్ని పరిపూర్ణంగా మనం మార్చుకున్న వారిగా ఉండాలి. And that old man is the old lifestyle that we used to have when we were being influenced by the flesh and by the desires of the worldly man. ఎందుకోసం అంటే మన పాత స్వభావము కలిగినటువంటి మనము దాని నుండి పరిపూర్ణముగా ఏం చేయాలంటే బయటకు వచ్చిన వ్యక్తులుగా మనం ఉండాలి. So talking about that, I want you to go to the book of Romans chapter 6. దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములోనికి ఒకసారి వద్దామండి. Romans chapter 6, and we will read verse 6. 6వ వచనాన్ని. Can I read, Pastor? Yes. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుట
పాప శరీర నిర్ధారకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదును. And verse 7 also. 7వ వచనాన్ని కూడా చూద్దామండి. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. Now verse 11. 11వ వచనాన్ని, అటువలే మీకును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. Now verse 13. 13వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను. 13వ వచనాన్ని, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుకుడి, అయితే మృతులలో నుండి సజీవులను అనుకొని మిమ్మును మీరే అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. Actually, all of this chapter 6 of the book of Romans is dealing with water baptism. ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని గాని మనం చూసినట్లయితే అది నీటి బాప్టిజానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. So water baptism is not just getting wet. It is the taking off of the old man and putting that old man in the tomb. నీటి బాప్టిజము దేనికి సాదృశ్యం అంటే పాత స్వభావాన్ని పాతి పెట్టడానికి అది సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. So when you're in the water, under the water, you are making a decision to take off that old way of living. ఎందుకోసం అంటే మన పాత స్వభావమును మనము బయటకు తీసివేసినటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. And then when you come out of the water, you are putting on the clothing or the self of righteousness in Christ. ఎందుకోసం అంటే మనము క్రీస్తులో నీతియుక్తముగా నిలబడి మనమందరము కూడా దాన్ని ఏం చేయాలంటే నీతిమంతులుగా తీర్చబడేవారుగా ఉండాలి. So once you come out of the water, once you've been baptized and cleansed of the sin, you should absolutely have a change in your life. ఎందుకోసం అంటే నీటి బాప్టిజంలోనికి నువ్వు అడుగు పెట్టేటప్పుడు నీ జీవితము పరిపూర్ణంగా మార్పు చెందినటువంటి రీతిగా ఉండాలి. Not that you can do it of your own works, but the Spirit of Christ, when you've been born again, born of the water, born of the Spirit, He will help you to live a righteous life. ఎందుకోసం అంటే మనకందరికీ కూడా ఎలాంటిదంటే ఎప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు మార్పు చెందడము అంటే నీ ఆత్మీయ స్థితి మార్పు చెందినటువంటి వారిగా ఉండాలి. See, that gets us down to verse 25 in the book of Ephesians. అదే మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 25వ వచనములో మనకి స్పష్టంగా కనిపించబడతా ఉన్నది. So we're going to talk about a little bit about living this new life, how it should look like. ఎందుకోసం అంటే నూతనమైనటువంటి జీవితము అనేది ఏ రీతిగా ఉంటుంది అనే విషయంలో మనమందరము ఒకసారి గమనించాలి. Verse 25 says, therefore, laying aside falsehood. Falsehood is lying. You don't lie anymore. Speak the truth one with another, and with your neighbor, for we are member of one another. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. So lying is part of the old man that we used to have, but once we've been baptized, we take that off. Lying is no longer part of our lives.
మనం చూసినట్లయితే ఒకరికి ఒకరము ఏ రీతిగా ఉన్నాం తెలుసండి, అవయవమై ఉన్నాము. అంటే నూతనమైనటువంటి అవయవములను మనము పొందుకోవలసినటువంటి వారిగా ఉండాలి. Verse 26, it says, be angry, be angry, but sin not. మనకి చూసినట్లయితే 26వ వచనాన్ని, కోపపడకుడి మరగాని పాపము చేయుకుడి, సూర్యుడు అస్తమిచ్చు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. How can you be angry and not sin? This is a question. I'd like to have some answers. How can you be angry and not sin? కోపపడుడి కానీ పాపము చేయుకుడి అంటే ఏంటి అర్థము? ఎవరైనా చెప్పగలరండి? I think we talked about this a little bit last time. ఈ విషయం గురించే మళ్ళా గతించినటువంటి వారము మీ అందరితో మాట్లాడి ఉన్నాను. Someone have an idea? About the Moses in the Old Testament. Moses rocked he hit that rock because of the water. Okay. When he was told to speak to the rock, because hitting the rock, he did the first time, and it was in accordance with God's plan, but he did it again when he was supposed to do something else, and he angry hit it. Go ahead. ఇక్కడ చూసినట్టయితే మోషే దేవుడు అన్నాడు మోషేతో, మొదట వెళ్ళి ఆ బండను కొట్టమన్నాడు, తర్వాత ఆ బండతో మాట్లాడమన్నాడు. కోపపడి ఏం చేస్తాడంటే ఆ బండను కొట్టాడు, దానికి శాపాన్ని పొందుకున్నాడు. Well, anger, you're not happy when you're angry. కానీ కోపము అనేది మనకి ఏమాత్రం కూడా మంచిది కాదండి. There's something that has happened that has got you all frustrated, and you're just angry at the situation. కోపము అనేది ఏ రకంగా ఉంటది అంటే, మనం ఏది అనుకుంటామో దానికి మనము దాన్ని ఉండలేమన్నమాట అండి. ఒక్కసారిగా అరిచేస్తూ ఉంటాము. You know, God expresses anger. He gets angry also. ఎందుకోసం అంటే దేవుడు కూడా కోపపడతాడండి. అవునండి, దేవుడు కూడా కోపపడినటువంటి వాడే. So anger is part of just the human DNA. It's just part, because God's that way, and so we're after his image. ఎందుకోసం అంటే దేవుడు కూడా కోపపడ్డాడండి. ఎందుకోసం అంటే అతడు కూడా మానవ శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి. But anger has a way of expression. It comes out the mouth, and it comes out with strikes and fighting. ఎందుకోసం అంటే ఆ యొక్క కోపము మనలోనికి వచ్చేటప్పుడు మనం ఒకసారి చాలా రీతిగా మనము కోపపడుతూ ఉంటాము. When anger, which is an internal emotion, expresses itself with words that hurt and destroy, now you're sinning. ఎందుకోసం అంటే నీలో కోపం అనేది రావచ్చు, కానీ ప్రియమైనటువంటి వారులారా, కోపాన్ని బట్టి పాపము చేసేవాడిగా ఉండకూడదు. Or if anger expresses itself by slapping or hitting, you're sinning. ఒకవేళ కోపపడి ఎవరినైనా కొట్టేమో అనుకోండి, ఇలాగా అది పాపమే. Any action that is taken in anger that will harm another person, that's sin. ఎందుకోసం అంటే నీకు వచ్చిన కోపాన్ని బట్టి ఎదుటి వారి మీద ఏదైనా అసభ్యకరమైనటువంటి పనులకు నువ్వు దిగినట్లయితే నువ్వు పాపము చేసిన వాడు అవుతావు. You can get angry, but don't guard your lips.
don't say it. ఎందుకోసం అంటే నువ్వు కోపపడు కానీ పాపము చెయ్యొద్దు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. You can be angry, but don't hit nobody. కానీ కోపపడండి కానీ పాపము చేయకూడదు, ఇతరుల మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు. Or kill somebody. There's a lot of people get killed because somebody is angry. ఎందుకోసం అంటే కోపాన్ని బట్టి చాలా మంది ఒకరు చంపుకున్నటువంటి వారుగా ఉంటూ ఉంటారు. It says in verse 26, be angry, but don't let the sun go down on your anger. నీ కోపం వచ్చేటప్పుడు ఆ కోపం ఎంతవరకు ఉండకూడదంటే నీ యొక్క సూర్యుడు అస్తమించినంత వరకు నీ పాపం ఉండకూడదు, నీ కోపం ఉండకూడదు. The devil, and we'll see this, verse 27. Look at verse 27. 27వ వచనంలో చూసుకుంటే అపవాదికి చోటియ్యకుడి అని రాయబడతా ఉన్నది. The devil takes advantage of the circumstance. ఎందుకోసం అంటే దానిని బట్టి ఏం జరుగుతూ ఉన్నది అంటే ఇక్కడ అపవాది అనే దానికి చోటిస్తున్నాము కోపాన్ని, పాపమును బట్టి. When a person is angry, it affects the way that they think. ఎందుకోసం అంటే నీ ఆలోచన యావత్తును సమస్త వాటన్నిటిని మార్చకపోతే అపవాది దోచుకుంటుంది. Usually when a person is angry, they're offended, or they something, they're offended. That's basically what anger is. It's a reaction to an offense. ఎందుకోసం అంటే కోపము అనేది చాలా మంది క్రియారూపాన్ని దాల్చినటువంటి రీతిగా వారు చెప్తూ ఉంటారు. Somebody did something that wasn't according to the way you thought it was supposed to be done. ఎందుకోసం అంటే ఇతరుల యొక్క ఆలోచనల్లోనికి మన ఆలోచనలు వెళ్ళిపోయినటువంటి రీతిగా ఉంటాది. So anger is a result out of thinking, how you think. ఎందుకోసం అంటే నీ ఆలోచన అంతయు కూడా ఎలాగుంటుందంటే ఆ కోపము చేత నిండిన దాని వలె ఉంటుంది. It deals with your sense of right and wrong. ఒకవేళ ఇది సరైనదా ఇది తప్పైనదా అనేది కోపం ఉన్నప్పుడు మనం ఆలోచన చేయాలి. So if you meditate in anger, or if you don't deal with it, if you don't shut it down, more thoughts will come and it will escalate the ఎందుకోసం అంటే ఒకవేళ కానీ నువ్వు కోపపడుతూ ఉన్నాము అన్నట్లయితే నీ కోపమును బట్టి అనేక రకములైనటువంటి ఆలోచనలన్నీ కూడా నీ మీదకు వస్తూ ఉంటాయి. And then the devil comes, and the devil will seed thoughts into your mind, and your anger takes hold of those thoughts and it blows it up into something that never was there, but you refuse to take hold of the anger and bring it down. ఎందుకోసం అంటే చాలా సందర్భాలలో చాలా విషయాలలో దేవుని చేత మనము కోపానికి ఉగ్రతకు బలైన వారు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. So if a man and a woman, they're married and they have a fight, they're angry at one another. ఒకవేళ భార్య భర్తలిద్దరికి స్త్రీ పురుషుడికి వివాహం అయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో వారికి కొద్దిగా గొడవ అనేది వస్తూ ఉంటాది. And they don't talk it out. They don't come to a resolution of the conflict. ఎందుకోసం అంటే వారిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి ఆ మాటల యుద్ధ దాడులకు ఎవరో ఒకరిలోని పశ్చాత్తాపం అనేది రావాలి. Just like we did talk about this last time, because Jeannie spoke about her and her husband being in a fight. And she went and slept on the sofa. ఆ రోజు మనకి జిని అమ్మగారు ఒక మాట చెప్పారు. తన భర్తతో గొడవ పెట్టుకొని బయటకు వచ్చేసి సోఫాలో పడుకొని ఉన్నానని చెప్పేసి అన్నది. And during the night, these could be a dream, it could be thoughts, it could be some kind of impression that
takes that circumstance and blows it up into something that's not even true. మనం చూస్తున్నట్లయితే గమనిస్తూ ఉండండి, ఆ ఎలాంటి సంఘటనలు మన మీదకు జరుగుతాయి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. Even to a point where they start talking about divorce or separation or something like this. It starts with a small little thing that could be resolved, but if it doesn't get resolved, it will get bigger and bigger and bigger and bigger. ఏదైనా సంఘటన జరిగేటప్పుడు ఎవరో ఒకరు కొంచెం మాట వినేవారిగా ఉండకపోయినట్లయితే అది చిన్నగా చిన్నగా పెద్దగా మారిపోతూ ఉంటాది. So what do? What do you do? కానీ ఏం చేయాలి? మరి అలాంటి సందర్భాలు వచ్చేటప్పుడు ఏం చేస్తూ ఉండాలి? Number one, you need to understand how the devil works. ఆ సందర్భం రాబోదికి ఎంత ప్రేమగా ఉండే మా మధ్యన సాతాను ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఆలోచన చేయాలి. Okay, here's an illustration. ఒక ఉపమానాన్ని మీ మధ్య ఉంచుతూ ఉన్నానండి. Let's say Jaya and his wife, they're in their home. ఆ ఉపమానానికి జయరాజ్ గారు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు, and the front door to their house was left open by accident, this much, the door. ఎందుకోసం అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తలుపు అనుకోకుండా అది తెరుచుకున్నది అనుకోండి. And a cobra snake came into their house through the door that was left open that much. ఎందుకోసం అంటే ఆ తలుపు చిన్నగా తెరిచేటప్పుడు ఒక కోబ్రా అంటే ఒక పాము లాంటిది లోపలికి వచ్చేస్తుంది అనుకోండి. Now Jaya and his wife could get into a big argument. Who left the door open? ఎందుకోసం అంటే అది పాము లోపలికి రావడం చూసి జై గారు వారి భార్య ఇద్దరు ఏమని గొడవెట్టుకుంటున్నారంటే తలుపు ఎవరు తీశారు అసలు అని గొడవ పెట్టుకుంటున్నారు. Woman, you left the door open. అవి అంటున్నాడు భార్యతో, నువ్వే ఆ తలుపు తీసి వదిలేసి ఉంటావు అని చెప్పేసి కోప్పడుతూ ఉన్నాడు. No, it's not my fault. It's your fault. You left the door open. ఆవిడ వెంటనే తన భార్య అంటుంది, నేను కాదు డోర్ తీసేది, నువ్వే తీసేసి ఉంటావు, అది సార్ ఓపెన్ చేసి వదిలేస్తావు అని అంటూ ఉన్నది. And they're fighting about who left the door open. ఎందుకోసం అంటే అలా ఇద్దరు కూడా ఎవరు తలుపు తెరిచారు అని ఇద్దరు గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు. But the snake is still in the house. వాళ్ళు గొడవ పెట్టుకుంటూ ఉన్నారు కానీ పాము మాత్రం ఇంకా ఆ ఇంటిలోనే ఉన్నది. What they need to do is get the snake out of the house. అసలు ఆ స్నేక్ ఆ ఇంట్లో ఉన్నది కదా అని దానికోసం ఏం చేయాలని చూడటం లేదు, ఆ తలుపు ఎవరు తీస్తారని దానికోసం కొట్టుకుంటున్నారు ఇద్దరునే. Identify the real problem. The real problem is the devil. ఎందుకోసం అంటే వారి ఇద్దరు కూడా ఆ తలుపు కోసం గొడవెట్టుకుంటున్నారు తప్ప ఆ తలుపులో నుంచి మనకి అసమాధానం కలిగించే సాతాను ఒకడు వస్తున్న విషయం మర్చిపోయారు. He's dangerous and he will kill you if you give him a chance. ఎందుకోసం అంటే ఒకవేళ అలాగ అపవాదికి నువ్వు చోటు ఇచ్చినట్లయితే అది నిన్ను సంపివేస్తా ఉంటది. అది భయంకరమైనటువంటి దాని విషయాన్ని మర్చిపోకూడదు. So get a machete, cut off his head and take him outside. వెంటనే అది లోపలికి రాబోదికి మీరు గొడవలు ఆపుకొని ఏం చేస్తా తన తలను ఇలా నరికి బయటికి ఇసిరేసినట్లుగా ఉండాలి. And then have a talk. అప్పుడు మీరు మాట్లాడుకోవచ్చండి. And say, we need to keep that door shut. ఇది నేను హాస్యం కోసం చెప్పడం లేదండి, ఇది చాలా సందర్భాలు చాలా ఇంట్లో జరుగుతున్న సంఘటన ఇది. Let's check one another to make sure the door shut so it doesn't happen again. ఎందుకోసం అంటే ఒకరిని ఒకరు మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఎలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. That was an illustration that my pastor gave me many years ago and I never forgot it. నేను ఒక సేవకుడి దగ్గర ఉండేటప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం కూడా అలాంటి సంఘటన ఒకటి జరిగిందండి. Okay, remember that.
Get rid of the snake. ఇక్కడ ఎలాగైతే పాస్టర్ Get rid of the snake. Get the snake, the cobra, out. యా అక్కడ కూడా ఒక పాము ఆ ఇంటిలోనికి ప్రవేశించి ఉన్నది. You realize that that's an illustration. You know, we're not talking about literal snakes. We're talking about arguments. And if you don't take care of the argument, the devil will come. నేను ఇక్కడ దేనికోసం చెప్తున్నానంటే మీరేదో పాము వచ్చింది దీనికోసం ఆలోచించడం కాదు. మీలో మీరు ఆ యొక్క గొడవలు అనేది పెట్టుకోకూడదు అనే విషయమును గురించి చెప్తూ ఉన్నాను. All right, let's continue. Any questions about that? Maybe you have an observation. ఇందులో ఏదైనా మీకు గొడవలు ఏదైనా ప్రశ్నలు ఉన్నాయండి మీకు? Anyone have a comment? ఏదైనా కామెంట్ గాని ఈ మాట వివరించడం నాకు నచ్చిందని చెప్పడం గాని ఎవరైనా చెప్పగలరండి? All are silent. No. Oh, wait a minute. Wait. Krupa. Yes. Amen. Hallelujah. Krupa. పాస్టర్ గారు, చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మన మీద ఇతరులు మన మీద కోపం పడినా మనం క్షమిస్తూ వచ్చాం అనుకోండి, వాళ్ళు ఇంకా మన క్షమాపణ అడిగినా మనం క్షమించినా సరే గాని వాళ్ళు మనం క్షమించకపోతే ఎన్నిసార్లు ఎప్పటి వరకు మనం క్షమిస్తూ ఉండాలి? Pastor, if any others can angry upon us, if anybody angry upon us, if you forgive to them, if we forgive, if they continue angry upon us, what shall we do? Well, you can't really do much about it. You've done your part. You've asked for forgiveness. వారికి అర్థమైనంత వరకు కూడా వారు క్షమించగలుగుతాం అన్నంత వరకు నువ్వు వారిని క్షమిస్తూనే ఉండాలి. With a sincere heart, you've said, forgive me, I was wrong. Whatever, I don't want to offend you. ఒకవేళ నీ క్షమించు అంటే వాళ్ళు క్షమించలేదు అంటే వారి క్షమాపణ హృదయం కలిగినంత వరకు కూడా వారిలో మార్పు తీసుకురావడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. And you guard your heart. Don't let the devil attack you. ఎవరేదమైనప్పటికీ కూడా నువ్వు ఒకటి అనుకోవాలి, థ్యాంక్ యూ, వందనాలండి, దేవుడు నాలో ఉన్నాడు, సరే వదిలి. If you froze up. Okay. If that other person does not forgive you, there's nothing you can do about it. ఒకవేళ ఇతరులు నిన్ను క్షమించడం లేదు అనుకోండి, నువ్వు క్షమించాను అని నువ్వు క్షమించమన్నా గానీ అది నీ తప్పు అవదు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తావు, కానీ వారి మీద కోప్పడకూడదు తిరిగి మరలా. You can't change their mind, you can't change their heart. So the best thing to do is just give some space and let it cool down, and maybe God will work on them. ఒకవేళ ఎవరైనా గానీ ఇంకా నీ మీద కోపగ్రస్తులుగా ఉన్నప్పుడు వారు కొంచెం దూరంగా ఉండడంలో తప్పు లేదు. When a person is angry, they don't think right. ఒకవేళ వ్యక్తి నీ మీద కోపడుతూ ఉండేటప్పుడు నువ్వు మౌనంగా ఉండడంలో తప్పు లేదండి. As that anger starts to go down, they start to come back to their senses. They start to think appropriately. ఎందుకోసం అంటే నీ మీద కోపడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు అనుకోండి, అతనే కొద్ది కొద్దిగా ఆయన కిందకి రాగలుగుతాడు. But it also depends on how big the offense is. కానీ మారు మనసు తీసుకురావడము ఆ వ్యక్తిలోనికి కొంచెం ఇబ్బందిని కలిగిస్తూనే ఉంటది. Such as let's say adultery. Let's say adultery. ఎందుకోసం అంటే నీవు ఆ క్షమాపణ అనే విషయాలన్నిటిలోని కూడా నువ్వు ఏ రకమైన తప్పిదములకు వెళ్ళకూడదండి. Example, if I
had an adultery affair with another woman, my ఎందుకోసం wife, అంటే Mhm. కొంతమంది దానిని బట్టి పాపములో కూడా వారు ప్రవేశించినటువంటి వారుగా ఉంటూ ఉంటారు. my wife would be very, very offended and angry. మా భార్య కూడా ప్రతి చిన్న విషయానికి కోపపడుతూ ఉంటాది. వెంటనే కోపాన్ని తగ్గించుకుంటూ ఉంటాది. And the hurt that I caused might not ever be forgiven. It might have a sustained reaction in her. ఎందుకోసమంటే కోపం పడొచ్చు గాని అది క్రియారూపము దాల్చేటప్పుడు చాలా జాగ్రత్తను వహించాలి. So it depends on the degree of hurt that you caused in another person. ఎందుకోసం అంటే అది ఎవరి మీద ఆధారపడుతున్న ఒక వ్యక్తి యొక్క సామర్థ్యము మీద ఆ క్షమించిన తర్వాత తగ్గించుకోవడం అని వ్యక్తి యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. People get angry because they've been offended. ఒకవేళ నువ్వే విషయంలో కోపపడేవారుగా ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. Answer your question, Krupa? కృపా Yes, మీకు Pastor. సమాధానం చెప్పానండి. అవును, ఎస్ పాస్టర్, ఎస్ పాస్టర్. పాస్టర్, అనదర్ క్వశ్చన్ థ్యాంక్ యూ ఆల్సో. చెప్పండి. వందనాలు చెప్పండి. వందనాలు చెప్పండి. Yes, Pastor. Was there It's a more? word. Thank you. It's a thank you, Pastor. It's a only thank Okay. you. Yes. All right. All right, let's continue. Verse 28. దయచేసి 28వ వచనాన్ని ఒకసారి మనం అందరం కూడా చూద్దాం. He who steals must steal no longer. That's very strong right there. దొంగిలించువాడు ఇక మీదట దొంగిలింకక అక్కరి గలవాని మంచి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. All right. Sometimes people steal. Sometimes. Because they look at you and they say, oh, well, you have it and I don't. And you can always get another one. So I'm going to take what you have and you can always find another one. ఎందుకోసం అంటే దొంగిలించుతారు అంటే ప్రతిసారి అందరూ చేయరు కానీ అవకాశాన్ని బట్టి ఎవరో ఒకరు దొంగిలించాలి, దొంగతనానికి పాటుపడేవారు ఉంటారు. Stealing is obtaining ownership of something without having to buy it or without having to work for it. ఎందుకోసం ఈ మాటను తెలియజేస్తూ ఉన్నానంటే దొంగిలించినప్పుడు అతనికి ఏది వీలై ఉన్నదో అది సహాయం చేసి కష్టపడ్డం ఆ వ్యక్తికి నేర్పించాలి. So Paul is speaking to that man that is a thief and he says, no more, no more. పౌలు మహాశయుడు అంటున్నారు, ఒకసారి దొంగిలింపుటకు అలవాటు పడిన తర్వాత దానికి మరలా అవకాశం అనేది ఇచ్చేవారిగా ఉండకూడదు అని. And he goes on to say, work with your own hands, work. అలవాటు పడిన వారికి ఆ వ్యక్తికి పని చేయడం అనేది నేర్పించేవారుగా ఉండాలి. And then when you have the wages or have the income of your work, then it says to share with the one who has need. Wow. ఎందుకోసం అంటే ఆదాయము అనేది ఎలాగ రావాలి అనే విషయమును గురించి మనమందరము కూడా కష్టపడాలి, ప్రార్థించాలి. There are two types of people in the world, two. రెండు రకములైనటువంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. There are takers and there are givers. ఒకరు పని చేసేవారు, రెండు పని చెయ్యాలి అనుకున్నటువంటి వారు. The takers always want everything for free. They don't want to pay for anything. ఎందుకోసం అంటే పని చేయాలనుకున్న వారు ప్రతిదాన్ని చేయాలనుకోరు, చేద్దాం అనుకుంటూనే ఉంటారు.
and they think that they are entitled to what is yours. ఎందుకోసం అంటే వాళ్ళు సమయం తీసుకుంటూ ఉంటారు ఇంకా చేయడానికి. That's one type of people. అది ఒక రకమైనటువంటి ప్రజలు వాళ్ళు. And the word of God is against that. Paul is saying right here in the same content, don't be like that. పౌలు మహాశయుడు దానికి వ్యతిరేకంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు అని చెప్పేసి. But there's another type of person that will give to meet the need of other people. ఎందుకోసం అంటే ప్రజలందరికీ ఇతరులకు ఇచ్చేవారుగా లేక ఇతరుల దగ్గర ఇవ్వడానికి పని చేసేవారుగా మనమందరము ఉండాలి. That's the type of person that is developed as they bring on the righteousness in God, their mind changes. మనము పని చేస్తూ వారికి సహాయం చేయాలనుకున్నప్పుడు కష్టపడుతున్నప్పుడు కష్టపడిన వారు ప్రతి ఒక్కరు మనసు మైండ్ కూడా మారుతా ఉంటుందండి ఆలోచన. The mind of God is, for God so loved the world, he gave his only begotten son. ఎందుకోసం అంటే ప్రతిసారి కూడా మనం మారాలి, ఇతరులను మార్చాలనేటువంటి తపనతో మనం ఉంటూ ఉంటాము. He gave to meet the need of a dying, separated from righteous people. ఎందుకోసం అంటే మనం తప్పకుండా మారాలి, తప్పకుండా మారిన వ్యక్తులుగా మనం ఉండాలి, మార్చే వ్యక్తులుగా ఉండాలి. God is a giver. He is not a taker. ఎందుకోసం అంటే దేవుడు మనకి ఎప్పుడూ కూడా ఆయన ఇచ్చేవాడుగా మనకుంటాడు. And we are to be changed into his image. ఎందుకోసం అంటే మార్పు అనేది మనలో నుంచి రావాలి, మనం మార్చేవారిగా ఉండాలి. All right, let's continue. Verse 29. Let no వచనాన్ని చదువుదామండి. let no unwholesome word proceed from your mouth, but only a word that is good for edification according to the need of the moment, so that it will give grace to those who hear. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భరమైనదైనను మీ నోరు రానియకుడి, మీ నోట రానియకుడి. All right, so here we have a comparison that we can use to identify what is an unwholesome word that comes out of your mouth. ఎందుకోసం అంటే నీ నోటున ఎలాంటి మాటలు రావాలి అని మనం ఆలోచిస్తూ ఉంటామంటే We can discover the meaning by looking at the opposite of it. ఎందుకోసం అంటే మన ఇతరుల యొద్ద నుంచి మనము తీసుకున్నటువంటి నిర్ణయాత్మకమైన మాటలు దుర్భరమైన మాట రాకూడదు. So we are supposed to speak good words that edify a person. ఎందుకోసం అంటే మనం మంచి మాటలు పలికిన వ్యక్తులుగా ఉండాలి, మంచి మాటల చేత నడిపించినటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి అని ప్రభు పేట తెలియజేస్తున్నాను. So the opposite of that would be the definition of the unwholesome word that we can speak. ఎందుకోసం అంటే దుర్భరమైనటువంటి మాటలు మన నోటి నుంచి వచ్చేటప్పుడు మనము అనేక రకమైనటువంటి విధములుగా సమస్యల్లోకి ఉంటాం మనం. So looking at the other side, the opposite, it would be bad words that would destroy or beat down a person rather than edify them. మనము వ్యతిరేకమైనటువంటి దుర్భరమైన మాటలు మాట్లాడితే ఇతర వ్యక్తుల యొక్క బలహీనతను ఇంకా కిందకి దిగదార్చేవారు అవుతాము, వారిని మనకి శత్రువులుగా కూడా మార్చుకోగలుగుతాము. If my words are not bringing you up in your self-esteem and your character, then what I'm doing is I'm destroying you with my words. పలికే మాటను బట్టి నీ స్వభావం ఎలాగ ఉంటాది అనే విషయాలను మనం చెప్పగలుగుతూ ఉంటాము. And now let's continue, and it will give grace
to those who hear. మనం చూసినట్లయితే మనకి కలిపి చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతుంది, నోటి నుంచి మంచి మాటలు వచ్చినటువంటి రీతిగా ఉండాలి. Grace is the ability of God to change a man from the inside out. ఎప్పుడూ కూడా ఇతరుల యొద్ద నుంచి ఒక మంచి మాటను మనము పలికినటువంటి వారిగా ఉండాలి. So words of edification, words that lift a person up, God can use that to create something in that other person that will make them strong in their self-esteem. ఎందుకోసం గమనించండి, ఒక మంచి మాటలు నీ నోటి నుంచి వచ్చేటప్పుడు ఇతర వ్యక్తి కూడా బలపరచబడినటువంటి స్థితిలోనికి ఆ వ్యక్తి వెళ్ళగలుగుతూ ఉంటాడు. We should always be trying to lift people up rather than destroying them and making them feel like they're not worth anything. ఎందుకోసం ఈ మాటను మాట్లాడుతున్నానంటే, మన మాటను బట్టే మనందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఎదురవుతూ ఉంటాది. Okay, just a second. Let me take a break. Veda, Yes. can you give me another cup of coffee, please? Yes. Needs I need, energy. I need more coffee. All right, let's continue. Let's continue here. Verse 30, very important verse. 30వ వచనాన్ని ఒకసారి నేను చదువుతూ ఉన్నాను. 30వ వచనాన్ని It says, "Do not grieve the Holy Spirit of God, by whom you were sealed for the day of redemption." దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. All right. When you repented, when you were water baptized, when you were baptized in the Holy Spirit, the Spirit of God came and he is now living within you. ఎందుకోసం అంటే నీవు నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దాన్ని దుఃఖపరిచినటువంటి వ్యక్తిగా ఉండకూడదు. And we need to understand the Holy Spirit lives within us. ఎందుకోసం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదండి. And he witnesses the things that we do and the things that we say and the thoughts that we think. ఎందుకోసం అంటే మనము ఏదైనా పని చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించినటువంటి వారుగా ఉండాలి. Because he lives within us and he's perceiving everything, we can make him grieved or very, very sad. ఎందుకోసం అంటే మనం ఒకవేళ గాని పరిశుద్ధాత్మను మనలో ఉండి మనము పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పనులు చేసినట్లయితే మన యందు అనేక రకముగా పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తూ ఉంటాడు. And we can do that in two ways. We can do that in disobedience to what he's wanting you to do. ఒక్కొక్కసారి అవిధేయత మనం చూపిస్తూ ఉంటాం ఇతరులకి, అప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉంటాడు. It makes him sad when we become unwilling participants with him. We're not co-working with him. That makes him sad when we do that. ఎందుకోసం అంటే మనం ఎప్పుడు కూడా దేవుని యందు దేవుని పని యందు కూడా మనమందరము జాగ్రత్తను కలిగి ఉన్నటువంటి వారుగా ఉండాలి. And the second thing that makes him sad is how we treat other people. రెండవ విషయం ఏంటంటే ఏ రకముగా మనమందరము కూడా ముందుకు నడుస్తూ ఉండాలి అనే విషయాన్ని గ్రహించాలి. Or even how we treat ourselves. Sometimes we can harm ourselves by not believing the truth about what God has done in our lives. ఎందుకోసం అంటే దేవుని యొద్ద నుంచి మనము తీసుకోవలసినటువంటి
వినయంపగుంటే పరిశుద్ధాత్మను సంతోషించే వారిగా ఉంటాడు. Verse 31 says, let all bitterness. Now, see, that's not pleasing to the Holy Spirit. Let all bitterness and wrath and anger and clamor and slander be put away from you. 31వ వచనాన్ని చూసినట్లయితే సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. Bitterness is a reaction because you've been offended. మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి మనకున్నటువంటి అల్లరి చేష్టలు అన్నిటినీ బయటకు తొలగించేవాడిగా ఉండాలి. Wrath and anger go hand in hand because wrath is a taking action from the feeling of anger. ఒక్కొక్కసారి అల్లరితో కూడుకున్న వాటి యందు మనం ఎంతగానో ఆ చెడ్డ అలవాట్లకి వెళ్ళిపోయినటువంటి వారిగా ఉంటాము. Clamor and slander is speaking against somebody because you're mad at them, because you've been offended by them. ఎందుకోసము మాటను గమనించండి. మనం ఎప్పుడూ కూడా అక్కడ ఆ పిచ్చి ఆలోచన చేసినటువంటి వారిగా మనం ఆలోచించకూడదు. The malice is the planning to get even with somebody. మనం తప్పకుండా వినేవారిగా ఉండాలి. విని ముందుకు నడిచినటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. When we act this way, we grieve the Holy Spirit. There's a sense of grieving. You feel it. మనం ప్రతి విషయములో పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. If you have the Holy Spirit in you, you will know when you are grieving the Holy Spirit. He will make it known to you. పరిశుద్ధాత్మ దేవుడు మన యందు జరిగించినటువంటి కార్యములకు మనము పరిశుద్ధాత్ముడికి సహకరించే వారిగా ఉండాలి. If you do not have the Holy Spirit within you, you will not notice it. You will just do it and it just becomes part of your nature. మనమందరం ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారిగా ఉండి ఎలాంటి అల్లర్లతో ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడే వారిగా ఉంటాడు. And then verse 32. 32వ వచనాన్ని చదువుకుందామండి. Be kind one to another. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. Kindness, tender-heartedness, forgiving. That's what God wants out of you. దేవుడు మనకి కలిగించినటువంటి ఇతరుల పట్ల దయను, కరుణను మనము చూపించాలి. God will never ask something from you that he has not shown as an example. ఎందుకోసం అంటే దేవుడు మనకు ఒక ఉదాహరణగా ఉన్నాడు. మనము కూడా ఆయనకు ఉదాహరణగా ఉండాలి. God is willing to forgive if we repent. దేవుడు మనకి ఏ పని అయితే తెలియచేశాడో ఆ పని ఒకరినొకరు క్షమించే వారిగా మనం ఉండాలి. He has a tender heart to those who repent. ఎందుకోసం మనం ఎప్పుడు మంచి మనస్సును కలిగి ఉండి ఇతరులను దేవుని మనసు వైపు త్రిప్పే వారిగా ఉండాలి. He's kind to those who repent. మనము దయగలిగి ఉండాలి. దయగలిగినటువంటి వారి వలె మనం ముందుండి నడిపించాలి. So in the same way, he wants you to be kind. ఇతరులకు దయ చూపించాలి. మనము దయగలిగినటువంటి వారిగా మనమందరము ఉండాలి. This is what we're talking about is a lifestyle when you are in Christ. అదేనండి క్రీస్తులో ఉన్నటువంటి జీవితమును గురించి మనమందరము కూడా మాట్లాడుతూ ఉన్నాము. So it's a way of life that is developed by the inner working of the Holy Spirit within you. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆత్మలో మనము ఎలాగ ఉండమన్నాడో ఆ రీతిగా ఉండాలి. All right. We're going to stop there. We're not going to start chapter 5 until next time.
Yes, Pastor. I also ask it to you because today I have small prayer meeting is there. I have to ask before 10 minutes before please finish it. But thank God, God will be on time only finished, Pastor. Thank you. Okay. All right. Yes, Pastor. Very good. All right. So let's stop there and we will get together next time. Yes, Pastor. వచ్చేసారి మనం 5వ చాప్టర్ ను వచ్చే వారం మనం నేర్చుకుందాం. Is there any questions before we go? ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే అడగండి, లేని ఎడల మనం ఇంతటితో ముగించుకుందాం. No questions? Okay. Yes, Very good. Let me pray for you. Father, I just pray that the people of India would be willing to disrobe the unrighteousness and put on the righteousness. ప్రభువా తండ్రి యేసయ్య భారతదేశ ప్రజలందరినీ నీతియుక్తంగా జీవింప చేయడానికి మీరు సహాయం చేయండి. That they would consider themselves dead as far as these unrighteous attitudes that we can have. ప్రతి ఒక్కరిలో నీ దయగలిగిన హృదయాన్ని కలిగి ఉండి ఇతరులను దయగలిగిన వారిగా మార్చడానికి సహాయం చేయండి. I pray for grace upon them in Jesus' mighty name. యేసు నామములో ప్రతి ఒక్కరిని కృప చేత నడుచుకుందును గాక. Thank you for what you're doing within us. ప్రభువా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. And until the next time we come together, we thank you for grace upon everyone in India in Jesus' mighty name. Amen. యేసు నామములో మరల మేము కలుసుకున్నంత వరకు నీ కృపను మాతో ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. Okay. Well, good. Well, let me try to shut off this recording somehow. It's good to see everyone. I see a lot of people got on. Hi, John. How are you? అందరూ బాగున్నారండి? Good to see you, brother. Let's say hi. మిమ్మల్ని అందరూ చూసినందుకు సంతోషంగా ఉంది.